ఏమైంది నిలవేణి? ఎక్కడో ఒక మారుమూల పల్లె ప్రాంతంలో నా పని నేను చేసుకుంటూ ఉన్నదాన్ని. అలాంటిది తారక్ సార్ పెళ్లి కోసం అని వచ్చి, ఆ పెళ్లిలో పనులు చేయడానికి అని వచ్చి, ఆఖరికి తారక్ సార్ నా మెడలో తాళి కట్టే పరిస్థితి వచ్చింది. మొదట్లో ఆ పెళ్లిని నేను అంగీకరించలేకపోయినా తర్వాత తారక్ సార్ లాంటి గొప్ప భర్త దొరికినందుకు నేను ఎంతో సంతోషపడిపోయాను. దేవుడు నాకు ఇచ్చిన అదృష్టానికి లోపలే ఎంతగానో మురిసిపోయాను. నాకు అదే జీవితంలో గొప్ప బహుమతి అని అనిపిస్తుంది అయ్యగారు. కానీ ఆ బహుమతితో పాటు ఇన్ని పెద్ద పెద్ద బాధ్యతలు కూడా వస్తాయని నేను అనుకోలేదు. చూడు నిలవేణి, జరిగింది ప్రతిదీ యాదృచ్ఛికంగా జరగలేదు. ఆ దేవుని ఆజ్ఞతోనే జరిగింది, అతని సంకల్పంతోనే జరిగింది. అందువల్ల పెళ్లిని ఎలా అయితే అంగీకరించావో ఈ పదవిని కూడా అలాగే అంగీకరించు. నేను భార్య అనే పదవికి న్యాయం చేయగలనేమో గాని కంపెనీ సీఈఓ అనే పదవికి నేను న్యాయం చేయలేనేమో పెద్దయ్య గారు. చూడు నిలవేణి, నువ్వు మీ ప్రాంతంలో కొబ్బరికాయల బిజినెస్ చేసేదానివి గుర్తుందా? ఆ బిజినెస్ ని ఆడపిల్ల అయ్యుండి కూడా ఎంతో సమర్థవంతంగా నిర్వహించేదానివి, ఎంతో ధైర్యంగా నడిపేదానివి. ఇప్పుడు ఈ కంపెనీలో బాధ్యతలు కూడా అంతే. ఆ కొబ్బరికాయల బిజినెస్, ఈ కంపెనీలో సీఈఓ పోస్టు ఒకటే ఎలా అవుతుంది అయ్యగారు? అది ఇది ఒకటి కాకపోవచ్చు, కానీ వాటిని నడిపే సామర్థ్యం ఒకటే. వాటిని ముందుకు తీసుకెళ్లిపోయే ధైర్యం ఒకటే. నువ్వు అక్కడ చూపించిన సామర్థ్యమే ఇక్కడ చూపిస్తే చాలు. అక్కడ నీలో ఉన్న ధైర్యమే ఇక్కడ కూడా ఉంటే చాలు. అర్థమైందా? ఇక ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకుండా ధైర్యంగా పడుకో. ఉంటాను. తారక్ సార్, కాఫీ తాగడం అయిపోయిందా? అయిపోయింది. డాక్టర్ చెప్పింది మర్చిపోయారా? వాకింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు అంతా అర్జెంటుగా ప్రాక్టీస్ చేసి నేనేం చేయాలి చెప్పు? ప్రాక్టీస్ చేస్తేనే కదా త్వరగా కోలుకుంటారు. లేవండి, లేవండి. నిలుని. నా వల్ల కావడం లేదు. అడుగులు అస్సలు ముందుకు పడడం లేదు. ప్లీజ్. మీ అడుగులు ముందుకు పడేలా మీ వెనక అండగా నేనుంటాను కదా. రండి తారక్ సార్, నడవండి. పర్లేదా? లేవండి, నేనున్నాను కదా, రండి. నెమ్మదిగా. జాగ్రత్త, బ్యాలెన్స్ చేసుకోండి. నెమ్మది నెమ్మది. ఇక నా వల్ల కాదు నిలవేణి. ఇట్స్ టూ డిఫికల్ట్. నెమ్మది. ఆ చేతిని ఇలా పట్టుకోండి. నా చేతులతో తారక్ సార్. ఓకే ఓకే. ప్లీజ్ వదలొద్దు.
అలా వదిలితేనే మీకు ప్రాక్టీస్ అవుతుంది అంతే. నేను పట్టుకున్నాను. చిన్నగా చిన్నగా చిన్నగా. తారక్ సార్, నేనున్నాను. ఓకే పర్లేదు. ఓకే చిన్నగా చిన్నగా రండి. అవుతుంది, రండి రండి తారక్ సార్, నెమ్మదిగా. చిన్నగా చిన్నగా. సార్ బ్యాలెన్స్ చేసుకోండి. ఓకే అలాగే అలాగే, నెమ్మదిగా నెమ్మదిగా బ్యాలెన్స్ చేసుకోండి. అంతే అంతే. నిలవని. నెమ్మదిగా రండి, జాగ్రత్త. సపోర్ట్ తీసుకోవద్దు, వద్దు. చేతీసేయండి, వద్దొద్దు, చేతీయండి. నెమ్మదిగా రండి. నిలవని. పట్టుకోకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ రండి. నెమ్మది. రండి, నడవండి, జాగ్రత్త. ఏంటి కాంచనా, తారక్ని నీలవేణిని చూస్తుంటే ఈ కోటకి మహారాజు మహారాణిలా కనిపిస్తున్నారా? అది ఎప్పటికీ మహారాణి కాలేదు. అది ఇంట్లో ఉన్నంతకాలం అది మన కింద పనిచేసే పని మనిషే. నువ్వు పని మనిషి అంటూ వచ్చావు. ఆఖరికి అక్కడ సీఈఓ అనే పదవిని అలంకరించింది. కొన్ని జాతకాలు అంతే, ఎంత ఆర్పేద్దాం అనుకుంటే అంత దగదగా వెలిగిపోతూ ఉంటాయి. అసలేంటండి మీరు? ఆ నీలవేణిని చూస్తేనే నాకు నరాలన్నీ సగులతో రగిలిపోతాయంటే మీరు ఆ నీలవేణిని పొగుడుతున్నారు. అబ్బే, పొగట్టం లేదు కాంచనా, జరుగుతున్న వాస్తవాన్ని చెప్తున్నానంతే. ఆ వాస్తవాలు మా కళ్ళకు కూడా కనిపిస్తున్నాయి. మళ్ళీ మీరు డప్పేసి మరీ మా చెవులకు వినిపించాల్సిన అవసరం లేదు. మీరిలాగే రోజు కాసేపు ప్రాక్టీస్ చేస్తే 4 రోజుల్లో చకచకా నడిచేయగలుగుతారు. ఏమో నిలవేణి, నువ్విలా నడిపిస్తుంటే నాకిప్పుడే నా కాళ్లలో ఉత్సాహం వచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది. అయితే ఇంకే రండి, ఇంకొంచెం ఫాస్ట్గా నడవండి. ఓకే